శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ న్యూ ఇయర్ ధనురాశి వారికి. ధనురాశి వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు, అంటే క్యాలెండర్ ఇయర్ శుభాకాంక్షలు. నేను చాలా సంవత్సరాలు ధనురాశి గురించి ఎప్పుడు ఏదో ఇబ్బందులు చెప్తాను తప్ప మంచి ఎప్పుడు చెప్పలేదు ఈ మధ్యకాలంలో. అంటే ఒక ఎయిలాక్షన్ మొదలైనప్పటి నుండి పాపం ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు వాళ్ళు. కానీ కన్ఫర్మ్గా ఈ సంవత్సరం మాత్రం ఒక లాటరీ అనుకోవచ్చు. నిర్మాణం ఉంటుంది వారికి. ఆర్థికంగా చాలా బలోపేతం అవుతారు ధనురాశి వారు. ఫస్ట్ స్టార్టింగ్లో గురుబలం ఉండడం, గురుడు సప్తమ భావం ఉండి రాశిని చూడడం, అలాగే శనీశ్వరుడు యొక్క స్థితిగతులు, రాహు యొక్క స్థితిగతులు చూసుకుంటే 100% ఈ సంవత్సరం వాళ్ళు లాటరీకి లాగా మంచి ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంది. రిసోర్సెస్ పెరుగుతాయి బాగా. ఎప్పుడో మనం అనుకున్న ఐడియాలజికల్ థింకింగ్కి ప్లానింగ్ ఇప్పుడు కానీ వేయగలిగితే అది ఒక పుష్కలంగా కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది. అది వ్యాపారం అనుకోండి, ఉద్యోగం అనుకోండి. ఉద్యోగంలో కూడా ఏంటంటే మనకు ఒక ప్లానింగ్ ప్రకారం అయితే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో మీరు చేసే ప్రతి పనికి ఒక 10 సంవత్సరాలు రాబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పర్మనెంట్ జాబ్ గవర్నమెంట్లో రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది జాబ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా ఈ ఉద్యోగం మనకు అదిరిపోయింది, ఇంక మనం సెటిల్ అయిపోయినట్టే అనే ఒక ఫీలింగ్ తీసుకుని వస్తుంది. అలాగే వ్యాపారస్తులు కూడా మనం పెట్టిన వ్యాపారం రన్నింగ్ అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం నిర్భయంగా ఉండొచ్చు. ఇంకా పర్వాలేదు, ఇక్కడ నుండి ఒక 10 ఏళ్ల వరకు వెనక్కి చూసుకోవట్లే అనే ఫీలింగ్ రావడం. అది ఏ వ్యాపారం, రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం అనుకోండి, ప్రింటింగ్ ప్రెస్ అనుకోండి, రాజకీయం కూడా ఒక వ్యాపారం కాబట్టి అది అనుకోండి. రాజకీయాల్లో కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ దొరుకుతాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు అనుకోండి, డిపార్ట్మెంట్లో కూడా మీకు సొల్యూషన్స్ కనబడతాయి. దాంతో అప్రిషియేషన్, అవార్డ్స్, రివార్డ్స్ కూడా మీరు పొందే అవకాశం ఉంటాయి. సో ధనురాశి వారికి స్పెషల్లీ ఇక్కడ మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 నక్షత్రాలు ఉన్నాయి. అన్ని నక్షత్రం వాడికి కూడా ఒక మంచి బెనిఫిట్ కనబడుతుంది ఇక్కడ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం వాళ్ళు ఊపిరి పీల్చుకోవచ్చు. విదేశాలకు వెళ్తారు, విదేశీయానం ఉంటుంది వీళ్ళకి. సంబంధం లేకుండా విదేశానం ఉంటారు. అంటే ఒక రకంగా ఎందుకు వెళ్తామని అంటే కొందరు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు, కానీ కొందరు కారణాలు లేకుండా కూడా వెళ్తుంటారు ఒకసారి. అంటే లక్ ఫేవరింగ్ మాట. విదేశీ వెళ్ళడం అంటే ఒక లక్ ఫేవర్ చేస్తాం, అది లక్ కౌంటర్లో వేస్తాం. విదేశాలు వెళ్ళాలి అంటే ఒక లక్ ఉండాలని అలాగ వస్తుంది. పిల్లల వల్ల మంచి శుభార్తలు వింటారు, పిల్లలకు శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం జరుగుతుంది జరగని వాళ్ళకి. వివాహం కోసం చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతారు. లోన్స్ క్లియర్ అవుతాయి, కొత్త లోన్స్ వస్తాయి. తిరిగి అప్పు ఇచ్చే రకంగా ఉంటుంది. ఇంటికి ఇల్లు కొంటారు, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటివన్నీ చేస్తారు. ఒకటే అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నా అన్నింటిలో చేపెడతారు, సక్సెస్ఫుల్ అవుతారు. పాత బాకీలు వస్తాయా అంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. పాత కూడా మనకి ఇవ్వాలి, 10 లక్షలు 5 లక్షలు ఇవ్వాలంటే అది వస్తాయని చెప్పను. కానీ కొత్తగా మీకు రావాల్సిన ప్రాఫిట్స్ మీకు వస్తాయి, అదైతే షూర్. ఎందుకంటే తీసిన గ్రహం ఒకటి, ఇచ్చే గ్రహం ఒకటి. ఇప్పుడు మీకు ఇచ్చే గ్రహం వచ్చింది, తీసిన గ్రహం వెళ్ళిపోయింది. ఇప్పుడు అది చేయవలసిన డ్యూటీ చేసి వెళ్ళిపోయింది. ఇచ్చే గ్రహం వచ్చింది కాబట్టి ఇస్తుంది. దీనికి తీసుకున్న వాడికి సంబంధం లేదు. ఇచ్చేవాడు వేరు, తీసుకుని వెళ్ళిపోయిన వాడు వేరు. సో రెండింటిని కలిపి మాట్లాడకండి ఎప్పుడైనా సరే జీవితంలో. ఒక గ్రహం మనకి ఇస్తే ఒక గ్రహం మన దగ్గర తీసుకుపోతుంది. తీసిపోయే గ్రహాన్ని అడిగితే అది ఎప్పుడూ నీకు ఇవ్వదు. మళ్ళీ ఎవరు ఇస్తారో మనం పట్టుకోవాలి. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఒకసారి చెప్తాను. మన దగ్గర 1000 రూపాయలు మన జేబులో తీసుకుపోవడానికి ఒక గ్రహం వస్తుంది. అది రాహు అనుకోండి, శని అనుకోండి, కేతు, అది అలా తీసుకుపోతుంది. అది మళ్ళీ మనకి ఇవ్వదు. మనకి ఇచ్చే గ్రహం గురుడో, శుక్రుడో, బుధుడో ఎవడో వస్తాడు. వాడు వచ్చినప్పుడు మనకి ఇవ్వాల్సిన డబ్బు మనకి ఇస్తాడు. సో ఇది వేరు, ఇది వేరు, రెండు కలపకండి ఎప్పుడు. ఈ రెండు కలిసి మానసికంగా ఒత్తిడి పొందే వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నాయి భూమి మీద. అంచేత మీకు తీసిపోయే గ్రహం తీసిపోయినా ఇచ్చే గ్రహం వచ్చేసింది కాబట్టి ఈ సంవత్సరం మీరు పంటే. ఓకే. విద్యార్థులకు, విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులకు బ్రహ్మాండమైన యోగాలు ఉన్నాయి. చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగాలు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతారు. కోర్టు వ్యవహారాలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు క్లియరెన్స్కి వచ్చేస్తాయి. మీకు ఏమనుంటే వంశపారంపర్యంగా ఉన్న ఆస్తి విషయాలు ఏమైనా తగాదాలు ఉంటే అవి కూడా క్లియరెన్స్ వచ్చేస్తాయి. అన్నదమ్ముల మధ్య తగాదాలు ఉంటే, ఆస్తిపరంగా ఉంటే అవి కూడా క్లియరెన్స్ అవుతాయి. ఇలాగే ఇంకొకటే డౌన్, అన్ని రకాల క్లియరెన్సెస్ ఈ సంవత్సరం కనబడతాయి. ఎవరికి ఉన్న సమస్య పెట్టా ఆ ధనురాశిలో ఉన్నవాడికి ఆ సమస్య పరిష్కారం మార్గం ఏదో రకంగా కనబడుతుంది. పరిష్కారం కనబడడం చాలా ఇంపార్టెంట్. ఒకే సంవత్సరం కొన్ని సంవత్సరాల పాటు తిరిగిన వాళ్ళు ఎంతమంది నాకు పూడి చుట్టూ ఈ భూమి మీద. అలాంటిది ఈ సంవత్సరం మీకు అన్ని పరిష్కారం అయిపోతాయి. ఒకవేళ ఇంతకుముందు 5 సంవత్సరాలు తిరుగుతుందా, ఈ సంవత్సరం మీకు క్లియరెన్స్ వచ్చేస్తుంది. అంటే భయపడకలే. ప్రయాణాల్లో మంచి బెనిఫిట్ వస్తాయి. విదేశాలకు వెళ్తారు, దూర ప్రయాణాల్లో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల నుంచి మంచి సఖ్యత పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో కూడా కొంచెం ట్రేడింగ్ చేసుకోవచ్చు, వరి ఒక్కలేదు. ఓవరాల్గా మనం తీసుకుంటే ధనురాశి వారికి ఇట్స్ లాటరీ అనుకోవచ్చు. మంచి బెనిఫిట్ ఉన్నది. ఇటు వచ్చి వీళ్ళు ఏం చేసుకోవాలంటే దక్షిణామూర్తి మహామంత్రాన్ని విశేషంగా చేయాలి.
మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని అభిషేకం చేయడం కానీ, పూజ చేసుకోవడం కానీ, ఆయన స్వామి వారికి హోమం చేయించి ఆ పేరుతో హోమం చేయించడం కానీ, ఏదైతే ఆయనకి ఇష్టమో అవి చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే ఇది మెయింటైన్ చేయడం బాగుంటుంది. కనీసం ఒకసారి వారానికి అయినా మీరు ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అభిషేకం, హోమం అవన్నీ చేసుకుంటే కొంచెం రిలాక్సిబుల్గా ఉంటుంది. మీరు పట్టిన పళ్ళ బంగారం కింద తయారవుతుంది. ఈ సంవత్సరం కరెక్ట్గా స్ట్రాంగ్ ఉంటే ఓ 10 ఏళ్ళ వరకు మీ లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది. అలా చేసుకుంటారండి. రాజమార్గం రాజ్యం కలుద్దాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.